మనకు మాదిరికరం అన్నమాట. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, పాపం భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, అన్నీ తయారు చేసినవి కాలిపోయినాయి, అయినా కూడా లెక్క చేయకుండా పోరాడి అందరి చేతిలో బైబిల్ పెట్టి చనిపోయాడు. ఆయన సమాధి చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఎవరన్నా ఒక 10 ఎకరాల పొలం ఉండేవాళ్ళు చనిపోతేనే పెద్ద ఆర్భాటంగా చాలా కట్టేస్తారు. ఈ ప్రపంచానికి మాదిరికరం ఆయన. మొట్టమొదటిగా సేవింగ్ బ్యాంక్ స్టార్ట్ చేసింది ఆయనే. మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ ఇండియాకి తీసుకొచ్చింది ఆయనే. మొట్టమొదటిగా మనందరి చేతుల్లో బైబిల్ ఉందంటే ఆయనే. ఆడపిల్లలు మొట్టమొదటిగా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఈరోజున ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆయనే అనమాట. ఆ గొప్ప నేత సమాధి చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇదంతా కూడా మన క్రైస్తవులకి మాదిరికరం. సెరంపూర్ కాలేజ్ అనగానే చాలామంది కేవలం విలియం కేరీకి ఒక్కరికి ఘనతంతా ఇస్తారు, కానీ యాక్చువల్గా ఇక్కడ వర్క్ చేసింది ముగ్గురు. సెరంపూర్ ట్రై అంటారు. మనం చూస్తే విలియం కేరీ ఈ మధ్యలో ఉన్న ఆయన విలియం కేరీ. ఈయన 1793లో భారతదేశానికి వచ్చి అప్పటి నుంచి ఆయన పరిచయం చేసి 1834లో చనిపోయారు. ఈయన వ్యవస్థాపకులు అయితే ఈయనకి సహకారంగా ఉండడానికి లండన్ మిషనరీ సొసైటీ మరొక 2 మిషనరీని వాళ్ళ భార్యలు కూడా పంపింది. అందులో ఒక ఆయన పేరు విలియం వార్డ్, ఆ చివరున్న ఆయన విలియం కేరీకి సహకారిగా ఉంటూ ప్రింటింగ్ ట్రాన్స్లేషన్ తాలూకు బాధ్యతలన్నీ ఆయన తీసుకునేవాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇటువైపు జాషువా మార్ష్మ్యాన్ ఉంటారు, ఆయన కూడా కేరీ గారి సహచరులే. మొత్తానికి కలకత్తా వచ్చినా కూడా మునగాకి మాత్రం బాలేదు. పాస్టర్ గారు మాకు చెప్పకుండా అద్భుతమైన భోజనాలు అసలు ఆంధ్రాలో చూసినా ఇక్కడ చూస్తున్నాం కలకత్తాలో. ఇదేమో బాటా ఫిష్ అంట, కలకత్తా ఫేమస్. ఇదేమో మునగాకు, ఇదేమో కాకరకాయ వేపుడు, ఇదేమో చేపల కూర, ఇదేమో బెండకాయ కూర, ఇదేమో బచ్చలి కూర, ఇదేమో వంకాయ బజ్జీ, ఇదేమో చేప తలకాయలు వేసి పప్పు చేశారంట. ఇదైతే జీవితంలో ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము. ఇదేమో రసము, ఇదేమో కచ్చు బెంగాలీ. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. నటనరాయి బ్రతుకు ముగిసే వరకు, నటనరాయి బ్రతుకు ముగిసే వరకు నిజమురా యేసయ్యే దేవుడు మనకు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. అర్థమైంది, మీరు వచ్చే హుషారే అర్థమైంది. పాస్టర్ గారు అలా పోయానండి. రోడ్లు మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయి సార్. హైవేలు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఈ మూలలో ఒకటి ఇరక్కపోయాం సార్. ఇట్లా గొంతులు ఉంటాయి. కానీ అదేదో కళ్యాణి ఎక్స్ప్రెస్ లో ఎక్కాం. అంటే రోడ్ నెంబర్ 12లో నుంచి, హైవే నెంబర్ 12లో నుంచి కళ్యాణిలోకి వచ్చాం. కళ్యాణి మా ప్రజలు ఏదైనా పర్లేదు, అయినా పర్లేదు, తాకపోయినా పర్లేదు. సమస్తము తమ ఆది నుంచి నడిపిస్తున్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రాలు. ఆయన నిన్ను అతిమిగిలిగా ప్రేమిస్తున్న నా ప్రభు, నీ ప్రియులు నా తండ్రి, మా యొక్క బంధువులు, మా యొక్క నా తండ్రి యేసు ఆత్మీయ సహోదరుని బట్టి నీకు స్తోత్రాలు. అనేక దినాల నుంచి నాయన ప్రభువా, మరి నాయన యేసు ఆశ ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచావు. స్తోత్రాలు. నీ ప్రియుడు రాగా నైనా మాకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చినందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రియులు ఆ యొక్క నార్త్ సైడ్ నా తండ్రి ప్రభా, మేఘాలయ అలాగే నాగాలాండ్ అవన్నీ చూసుకుంటూ మరి తిరిగి ప్రయాణంలో నా తండ్రి ప్రభా ఈ యొక్క టిటాగర్ క్రిస్టియన్ చర్చ్లోకి రావటం నా ప్రభువా ఎంతో నా తండ్రి ప్రభువా నీ యొక్క
అద్భుతమైన కార్యమని భావిస్తున్నామయ్యా, నీకు ఆశ్చర్యమైన కార్యమని భావిస్తున్నాం, నీ యొక్క ప్రణాళికని భావిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు. క్షేమంగా తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇక నుంచి నేను జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో, ప్రతి పని పాటలో నేను నీ నామాన్ని మహిమపరచులాగును, నీ నామాన్ని ఘనపరచులాను. మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆస్వాదించండి, నీ నామానికి మహిమ పొందుకోమని యేసు అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటూ మీకు నియమపూర్వకంగా ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట పేరు పేరున వందనాలు. దేవుని మహాకృప వలన ఈరోజు కలకట్టా చేరుకున్నాము. కలకట్టా అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే విలియం కేరీ గారు. విలియం కేరీ గారి హౌస్ కానీ, చర్చ్ కానీ, కాలేజ్ కానీ, మ్యూజియం కానీ, ఆయన సమాధి కానీ అన్నీ కూడా ఉండేది కలకట్టాలో శ్రీరాంపూర్. అయితే ఇప్పుడు మేము ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన బెరక్పూర్ ప్రాంతంలో ఉంటారు. అయితే మేము ఇప్పుడు బెరక్పూర్ నుంచి శ్రీరాంపూర్ వెళ్ళడానికి బ్రిడ్జ్ లేదు, ఆ నది దాటేసి వెళ్ళాలి. అది హుగ్లీ రివర్ అనమాట. ఈ హుగ్లీ రివర్ దాటేసి వెళ్ళాలి. అది పడవ టైం అయిపోతుంది, బోట్ టైము. బోట్ ఎక్కేసి అటువైపు వెళ్ళాలి. అందుకని హడావుడిగా వెళ్ళిపోతున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి, అనేక మందికి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో ఈ లింకును పెట్టండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
బ్రతుకును. ప్రవచనములు నెరవేరుచున్నవి, క్రీస్తు రాకడ సమీపముగనున్నది. ప్రవచనములు నెరవేరుచున్నవి, క్రీస్తు రాకడ సమీపముగనున్నది. ఈ జీవితం స్థిరమని నమ్మకు, నీ జీవితం స్థిరమని నమ్మకు. ఈ లోకం శాశ్వతము కాదు, ఈ లోకం శాశ్వతము కాదు. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును. తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి గమనించగలరు, ఇది విలియం కేరీ వారి మ్యూజియం అనమాట. ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ పర్సన్ వచ్చేసి న్యూజిలాండ్ పర్సన్ని పెట్టారు. సో వీడియో అలౌ లేదంట, అందుకని ఆయన ఆడియో రికార్డ్ చేసుకొని పెట్టుకోమని చెప్పారు. అందుకని ఆడియో పెడుతున్నాం, దయచేసి పూర్తిగా వినండి. అది కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది, అర్థం చేసుకోండి. To the college and to our museum, which is about the beginning of the Serampo mission and the Serampo College. Now, what happened was in 1792,
the Baptist Missionary Society was founded. And so in England, there was a group of pastors. They got together, and William Carey was one of them. And he argued we should start a mission society because we are not obeying the Great Commission. The Great Commission says, "Go ye therefore, teach the nations," as the King James Bible says. Teach the nations. So they wanted to go and teach the nation. They were baptizing already in England, but not in other countries. So that is why he said we have to start a new mission society. And he was the first one to volunteer. But he had two problems. One, his wife did not want to go. Two, the East India Company would not allow Baptists from England to come and do mission. He did not get the permit. However, what is more important is to obey God, right? So the first one, he talked to his wife, explained to her that he would go, prepare the place, and come back in 2 years' time. That's how long it would take to pick her up. The second problem, that did not work out. God stopped him. God had a different plan. God wanted him to go with his entire family. Carey was stopped. The ship did not leave. They went back home and they picked up their wife. At that time, she was finally reluctantly agreeing to come with them on the ship. Second problem, they could not travel on a British ship. They had to go on a Danish ship. So one Danish ship came to London. They managed to get passage. And 6 months later, the family arrived. You want to hear me or not? What is that? He is not understanding. Not understanding English. Oh, that's why after that I will translate. You have to translate. Okay, fine. So when they came to India, they came to Kolkata, and they were roaming. They did not know what to do. They had no money. They lost their money because everything was more expensive than they realized. They came with John Thomas. John Thomas was coming with them. He had been here in India and told Carey about India. Said, you have to come to Kolkata. John Thomas knew some people. So eventually that business relationship led to them both starting to grow indigo in the Malda district, which is North Bengal, right there. Malda district. Malda district, Dinajpur district, it is now in Bangladesh. In those days, no Bangladesh, it was United Bengal. It started growing indigo. Okay, that is the blue dye that was used on the uniforms. It was very popular, it was very expensive, it was good money. However, when William Carey and John Thomas grew indigo, they made no money making indigo because the harvest failed every time because of the monsoon. However, they learned the languages and they were translating. Carey's passion was translation work. From the childhood, he was very good with language. So he said, I want to translate the scriptures into the local languages. And the first language was Bengali. Bengali language was only spoken language. There was only some religious texts and some poetry had been written. So he was the first one to start writing prose, history, stories into the language. And he did that together with his Munshi, Ram Ram Bashu. After 5 years, he finished the entire Bible, the manuscript, and he was ready to print. But he didn't have a printer. He didn't know how to do that. So he wrote back home and said, I knew a printer one day. Let him come. Let him be ready, and he can help me. I told him many years ago to be ready. And that was William Ward. And William Ward was ready. And he came over with the next lot of missionaries, together with Joshua and Hannah Marshman, who were both teachers. And so Hannah was a school teacher who could teach girls. So immediately when she came, she started a girls' school. That had never been done before in North India. Joshua helped her.
They started schools together, okay? And that was in 1799. The next lot of, they came 1793, 1799, 6 years later. They came again with a group of people to India. They were stopped because they had no permit. Okay, so they came to Kolkata and the skipper was told, you go back home. You cannot stop here. You cannot stay here. But they had a solution to their problem. They knew that if they would go to Sirampur, they would find help. How did that happen? Well, in Sirampur there was a governor who had been impacted by a missionary in South India, in a place called Tranquebar. That was a Danish colony, Danish enclave, where the missionaries were working. So in South India, they managed to train this man who came here, who said, when the missionaries arrived, I will receive you, I'll give you permission, I'll give you Danish passport. Sirampur was a Danish town. Denmark is a small country in northern Europe. There, Denmark in on Ziegenbalg. Yes, Ziegenbalg, he came to South India 1 century earlier, before Carey. Yes. 1705. He translated the Tamil Bible. He started schools in South, but nothing had happened in the North. So Carey became the first missionary here to start working in the North. And so Carey knew about that. But at this time, the missionaries found shelter in Sirampur. They became refugees in Sirampur because of this man who had been impacted by the missionaries down south. Not by Ziegenbalg, he had been dead a long time, but by a missionary called Schwartz, Friedrich Schwartz. So, immediately they sent message to Carey, who was still in Malda district, 300 miles away. We have found shelter in Sirampur. What shall we do? We cannot travel. The British will catch us. They'll send us home. They don't want us here. The British were afraid for the missionaries that would hurt the trade. That is why they were thinking not about mission. That was not their priority. So Carey, when he heard the news, started praying, and he said, yes, God is opening another door, and this door will be closed. So he finished his mission up there. He came down with his family in 3 little boats on the 10th of January 1800 to Sirampur. And then he met with the governor, and the governor said, you can stay and you get a piece of land from my nephew. My nephew had a piece of land, and that was here. We are here now. That was next to the college. The college was not there yet. The first piece of land they bought was on the riverside, just up from here. That was called Mission House. And there all the families settled. They all settled together. And they worshipped together, they ate together, they confessed their sins together, and they put all their money in the same purse. They could fund all the activities from the mission from that. Now, how did they fund all this? England was not supporting them much. They didn't have much money there. They were very poor. Later they did. How did they support the mission? Well, William Ward started printing. He also printed books for the School Book Society and for the government. And newspapers were made. And that all brought in money. Then he could print the Bible. He printed the Bengali Bible. Joshua and Hannah were teachers. They started schools for the elite English, European, Eurasian parents who sent their children to the boarding school for the best education. They were teaching there. That brought in money. And Carey became a professor. Finally, British government decided not to go against William Carey any longer, but to embrace him because he was very good with language. So they appointed him as a professor in Kolkata at their college. Their college was teaching the new recruits who would be posted in Andhra, who would be posted in Delhi, in Agra, and so on, and taught them the Indian languages. That is where Carey met his Telugu Pandit. Telugu Pandit helped Carey to translate the New Testament into the Telugu language. That was happening in 1818. So the first Telugu New Testament
was translated and printed here in Srirampur. ఫస్ట్ First, 1880. 1880, న్యూ టెస్టిమెంట్. New Testament. Then, We are all Telugu people only. yes, yes, I know. So that was also the first attempt to do something in Telugu. That is Carey's passion. In his lifetime, he translated Carey first printed which Bible? Telugu. to Telugu. Yeah. No Bengali. No, Bengali have already finished. Okay. After that only Telugu. Here is the list. Okay. Yeah. Bengali was done from 1800 to 1832. It went to 8 different revisions. Okay. Then you can see what he did. He did Gujarati, New Testament, Hindi, yeah, and Telugu, 1818 to 1827. Okay, Sanskrit. Total 45, but 36 number 36 was from Carey. These were by others. Okay, Telugu. Okay. this was Carey's. So he did all these languages. How could he do that? How could he do so many languages? Because of Sanskrit. Because he knew the Sanskrit language. And every Indian language is related to Sanskrit. So therefore, if he could listen to the Pandit speaking his translation, then he could ask him questions in Sanskrit. Do you understand what you just wrote? Is there a better word? How does it flow, your sentence? Can you say it differently? And he was working with them to correct. It was not perfect, but it was a beginning, a start of starting to translate into their vernaculars. Okay? That Telugu Pandit name, any idea? No, Village name? Any district name? no, we don't know. Okay. Sadly, we don't know the names of the Pandits. Okay. If he would have become a Christian, yes, we But would have known. Brahmin only Because they were translated. Brahmin. Yeah, they were all Brahmin. They were all. They came from all over the country to Kolkata to be employed as Pandits in the Fort William College. And that is where Carey was working for 30 years. So he met all the different Pandits and he got them to translate. Okay. And some of them came and worked here in Srirampur also. So that is what you see on the painting. And the painting became an engraving because in 1812 there was a fire that destroyed all their work. He had to start all over again. After that fire, they made this painting and they made an engraving to raise a fund for the mission. And Carey became famous. He did not want to be famous, but he was forced to be. Okay. And that money that was raised helped to rebuild the press and to restart all the work. Some of the work had been destroyed. They were printing the Tamil Bible, new edition, Okay. but it was destroyed by the fire. They had to start all over again. Okay? Which Bible printing time fire? Bengali Bible? Bengali started in 1800. It was the first one. And that lasted 32 years before the final edition was completed by him in one book. Yeah. Many of the translations, he could only do the New Testament, like Telugu. Then there were other missionaries from the London Missionary Society who were based in Visakhapatnam. Okay. They continued to work. And they worked together with the Madras press, and there it was printed. God bless you. God bless you. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుడు దయ వలన ఈ పాస్టర్ గారు పరిచయం అయ్యారు. పాస్టర్ జనార్దన్ రావు గారు. పాస్టర్ గారు వలన విలియం కేరీ ఈ కాలేజీ ఈ యూనివర్సిటీలో ట్రెజరీ గారంట. ఈ అన్న పేరు ఏంటో తెలీదు, బట్ సంజు. అయితే ఈ అన్నగారు దయ వల్ల, దేవుడు దయ వల్లలే సరే, ఈ అన్న కూడా కొద్దిగా తోడ్పాటు ఉంది. ఈ అన్న వలన ఒక ఫారినర్ పాపం ఆయన పీటర్ అన్న కూడా బాగా చూపించారంతా కూడా. యాక్చువల్గా అయితే వీడియో నాట్ అలౌడ్ అంట. ఏదో చిన్నగా రిక్వెస్ట్ చేసి అక్కడక్కడ తీసాం. మీకు ఇంకా అనేక విషయాలు పూర్తిగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
కేరీ యూనివర్సిటీలో ఉన్నాము. ఇదిగోండి ఈ గేటు, దీనికి ప్రధాన ముఖద్వారం అండి యూనివర్సిటీకి. ఇది అసలు ఐరన్ కాదు, బీడు కాదు, ఏదో చాలా స్ట్రాంగ్ అయింది. అప్పట్లో దగ్గర 200 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో తీసుకొచ్చి పెట్టారంట, ఇప్పటికి చెక్కు చెదరలేదు. చూడండి అప్పట్లో ఎంత డిజైనింగు, ఎంత గట్టితనమో, అసలు చాలా ఇదిగా ఉంది. విలియం కేరీ బాప్తిసం ఇచ్చేది ఇదిగో ఆ నదిలోనే. ఇది హూగ్లీ రివర్ అంటారు. అది ఒకటి పారుతూ ఉంది. ఇప్పుడు దాంట్లో నుంచే వచ్చాం మేము కూడా. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఏ ఊరు బ్రదర్ మీది? ఓ ప్రైజ్ ది లార్డ్. కింద సంవత్సరం వచ్చారు కదా మీరు? అప్పుడు మీరు ఉన్నారా? లోపల ఉన్నారు కదా. ఓకే, నేనేం మాట్లాడలేదు, నన్ను మాట్లాడమంటే వచ్చిన ఆయనకి అవకాశం ఇచ్చాం. ఓకే, మొత్తానికి విలియం కేరీ యూనివర్సిటీలో తెలుగులో చదవటం అంటే మామూలు విషయం కాదు. ఆయన మీద ఉన్న అభిషేకం మీ మీద కూడా ఉంది. మరి మీరు కానీ వాడబడితే మీ స్వార్థం కోసం మీరు జాబులు చేసుకుంటే చెప్పలేము. అయిపోవచ్చిందా చదువు? ఇక్కడే తిండి గిండి అంతా ఇక్కడే. బయట తెలుగు భోజనాలు పెడతారా? బెంగాలీ భోజనం అయినా బెంగాలీ బాగానే ఉంటుందిలే, పర్వాలేదు కదా. మనకు తెలుగు తర్వాత మళ్ళీ బెంగాలీనే, మళ్ళీ ఒరిస్సా కూడా తినలేము. అయితే ఈ బ్రదర్ పోయినసారి మేము వచ్చినప్పుడు చూసారంట. ఆ హాల్లో కూర్చున్నాయి. 2 నిమిషాలు టైం ఇచ్చారు నాకు కూడా. నేను మాట్లాడలేదు, ఎందుకో నాకు పేరే పని రాలేదు. అందుకని నేను మాట్లాడిన సార్ అని చెప్పాను. నాతో పాటు వచ్చిన పెద్ద ఆయన మాట్లాడాడు. లోపల మార్నింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. చేపల్లో మధ్యాహ్నం ఇంటర్సెషన్ జరుగుతుంది. ఈవినింగ్ ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కువైపోయారు, 170 మంది అయ్యారు. అందుకే వెస్పర్ ఇక్కడ కూడా పెడుతున్నారు. వెస్పర్ అక్కడ జరిగేది చేపల్లో. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వండి అన్న 1:15. ఈ యూనివర్సిటీ పేరు ఏం పేరు? సిరంపూర్ యూనివర్సిటీ. సెనేట్ ఆఫ్ సిరంపూర్. ఓకే, ఇది కేరీ ఉన్నప్పుడు కట్టారు. మిగతా పెంచారు. ఇప్పటి వరకు దాన్ని అలా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఇది ఆయన మ్యూజియం చూసారు. ఇప్పుడే ఎలా చేశారు, కాసేపు తీసుకున్నాం. ఆడియో కూడా రికార్డ్ చేసుకున్నాం. సిరంపూర్ ట్రయల్ వీళ్ళు ముగ్గురు కలిపి మొత్తం స్థాపించి అంత చేశారు. కేరీ ఒక్కరనే అందరూ పొగుడతారు, కానీ నిజానికి వీళ్ళు ముగ్గురు ప్లస్ అందులో జాషువా మార్ష్మన్ అని ఒక ఆయన ఉంటారు, ఈ చివరైన వాడు కదా. వాళ్ళ భార్య స్త్రీల తాలూకు చదువు కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడింది ఆవిడ. కాబట్టి నలుగురు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు మీకు తెలుసు పాస్టర్ గారు మనల్ని యూనివర్సిటీలోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా 5 బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నారు. వాళ్ళల్లో 2 దొరికారు, ఇప్పుడే వలేసాము. ఆ 2లో ఒక బ్రదర్ పేరు సుధీర్, విజయనగరం జిల్లా. ఒక బ్రదర్ పేరు ఆనంద్, కాకినాడ జిల్లా. అయితే వీళ్ళకి తెలిసిన వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి వీళ్ళు చెప్తారు. వీళ్ళ మాటలో మనం కూడా విందాం. చెప్పండి బ్రదర్, ఏంటి? ప్రైజ్ లార్డ్ అండి. ఇక్కడ సిరంపూర్ కాలేజ్ అనగానే చాలామంది కేవలం విలియం కేరీకి ఒక్కరికి ఘనత అంతా ఇస్తారు, కానీ యాక్చువల్గా ఇక్కడ వర్క్ చేసింది ముగ్గురు. సిరంపూర్ ట్రై అంటారు. మనం చూస్తే విలియం కేరీ, ఈ మధ్యలో ఉన్న ఆయన విలియం కేరీ, ఈయన 1793లో భారతదేశానికి వచ్చి అప్పటి నుంచి ఆయన పరిచయం చేసి 1834లో చనిపోయారు. ఈయన వ్యవస్థాపకులు అయితే ఈయనకి సహకారంగా ఉండడానికి లండన్ మిషనరీ సొసైటీ మరొక 2 మిషనరీని వాళ్ళ భార్యలు కూడా పంపింది. అందులో ఒక ఆయన పేరు విలియం వార్డ్, ఆ చివరున్న ఆయన విలియం కేరీకి సహకారిగా ఉంటూ ప్రింటింగ్ ట్రాన్స్లేషన్ తాలూకు బాధ్యతలన్నీ ఆయన తీసుకునేవాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇటువైపు జాషువా మార్ష్మన్ ఉంటారు. ఆయన కూడా కేరీ గారి సహచరులే. ఈయన భార్య కలిపి కూడా కేరీ గారు జరిగించిన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంతా, చదువు విద్యారంగంలో ఆయన ఏవేవైతే రిఫార్మ్స్ అని తీసుకొచ్చారో అవన్నీ కూడా ఈయన భార్య ద్వారా జరుగుతుంది.
ఈయన ఆఖరి వరకు కేరీ గారు చనిపోయిన తర్వాత కూడా ఆఖరి వరకు కూడా కేరీ గారికి నమ్మకస్తులుగా ఉండి ఆయన బాధ్యతలన్నీ నేను తీసుకుంటానని నమ్మకస్తులుగా ఉన్న వ్యక్తి ఈయన భార్య చాలా పెద్ద పాత్ర పోషించారు. ముఖ్యంగా స్త్రీల చదువు విషయంలో కానీ లేదంటే స్త్రీలకు వాళ్ళ హక్కుల కోసం కానీ పోరాడి చేసింది వాళ్ళ భార్య. మరొక విషయం ఏంటంటే కేరీ గారు అప్పటికే కాలేజీలో జాబ్ చేస్తూ నెలకు 1000 రూపాయల జీతం సంపాదించారు 1800 సంవత్సరాల్లోనే. వీళ్ళ డబ్బులంతా మిషన్ డబ్బులంతా కలిపి జోషువా మార్స్మెన్ గారు వాళ్ళ భార్య అన్నా మార్స్మెన్ గారి చేతిలో పెడితే ఆవిడ అకౌంట్స్ ఫైనాన్సెస్ అన్నీ మేనేజ్ చేసేవారు. వీళ్ళ ముగ్గురు చైర్లన్నీ మామూలుగా ఉంటాయి కానీ జోషువా మార్స్మెన్ గారు వాళ్ళ వైఫ్ చైర్ మాత్రం ప్రెసిడెంట్ చైర్లో ఉంటుంది. అంటే స్త్రీలకి ఆ రోజుల్లోనే సేవకులు ఇచ్చిన ఆ ప్రాముఖ్యత దేవుడు వాళ్ళ వాడుకున్న విధానం. ఇది సిఎల్ఆర్సి అంటారు. ఇది 1991లో డెన్మార్క్ గవర్నమెంట్ సహకారంతో సెరంపూర్ కాలేజ్ కట్టింది. ఇందులో కేరీ మ్యూజియం, ఆయన వాడిన వస్తువులు, రీసెర్చ్ కోసం లైబ్రరీ, బోర్డు మీటింగ్ కోసం మీదన ఆడిటోరియం ఉంటుంది. అందులోనే మా థియాలజీ డిపార్ట్మెంట్ తాలూకా ఆరాధనలు, మార్నింగ్ డివోషన్స్, మీటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువైపు ఉన్నది సత్రి బిల్డింగ్ అంటారు దీన్ని. ఇది సౌత్ ఏషియన్ థియాలజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది డాక్టరేట్ స్టడీస్ చేసే వాళ్ళ కోసం. ముందు బెంగళూరులో ఉండేది, ఇప్పుడు సెరంపూర్కి మారింది. ఇటువైపు ఉండేది ఐకానిక్ సెరంపూర్ మెయిన్ బిల్డింగ్. ఇది కేరీ గారు ఉన్నప్పుడు కట్టారు. ఇది ఆ తర్వాత అటు సైడ్ మనం చూస్తే దాన్ని కేరీ హౌస్ అంటారు. ఇవన్నీ ఆ రోజుల్లోనే కట్టడానికి సుమారు 1,50,000 రూపాయలు ఖర్చు అయిందంట 1818లో. 1,50,000 మేము ఎక్కడ 1818లో 1,50,000 అంటే ఆయనకి నెలకు 1000 రూపాయలు జీతం. వాటిలో వీళ్ళు తినాలి ప్లస్ అన్ని సేవ్ చేసి వాళ్ళకి చాలా సపోర్ట్ ఉండేదన్న బయట దేశాల్లో. చాలా సపోర్ట్ దానివల్ల అలా జరిగింది. ఓకే, చెప్పండి ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఏఎస్సీ డిపార్ట్మెంట్ ప్లస్ థియాలజీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఇండియాలో డిగ్రీ ఇష్యూ చేసే మొట్టమొదటి అధికారం పొందుకున్న కాలేజ్ సెరంపూర్ కాలేజ్. డెన్మార్క్ గవర్నమెంట్ అనేది దాన్ని ఇష్యూ చేసింది. ఈ సెరంపూర్ కాలేజీలో ఏఎస్సీ డిపార్ట్మెంట్ అంటే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ డిపార్ట్మెంట్లో 26 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 26 డిపార్ట్మెంట్స్, సుమారు 3,500 స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. థియాలజీ డిపార్ట్మెంట్లో సుమారు 180 మంది చదువుతున్నారు. స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, బర్మా నుంచి కూడా చదువుతున్నారు, 15 రాష్ట్రాల నుంచి. ఇక్కడ బీడీ, ఎంటీహెచ్, డాక్టరేట్ అన్నీ కూడా ఆఫర్ చేస్తారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ ఈ కాలేజ్ కోసం వాళ్ళ సిలబస్లో చదివితే మేము ఇక్కడే ఉంటూ ఆ ఇన్స్పిరేషన్ పొందుకొని సేవ చేయడానికి దేవుడు మాకు కృపణిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ తమ్ముడు. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పొచ్చు కదా, మాకు ఉండేవి, మేము రాము మళ్ళీ. యాక్చువల్గా అన్న ఒకప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు మనం అలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ సబ్ జైలు ఉంటుంది. సబ్ జైలు వరకు అక్కడ యాక్సిస్ బ్యాంక్ అని ఉంటుంది. ఇదంతా కేరీ గారికి ఇచ్చిన ల్యాండే. కానీ కాలక్రమేణా మరి అది కబ్జాలకు గురవడమో ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు ల్యాండ్ గురైందో మన కమిటీ వాళ్ళు అమ్ముకుంటున్నారు అంటే లేదన్న, అది మిస్ అయింది. తర్వాత అక్కడ అది ఉంది జూట్ మిల్లు, ఆ బిల్డింగ్. అక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. సుమారు 27 ప్రింటింగ్ ప్రెస్లు, 300 మంది పనులు ఉండేవారంట అందులో. ఆ తర్వాత మరి అది కాలక్రమేణా చేతులు జారిపోయి ప్రింటింగ్ ప్రెస్ అంతా జూట్ మిల్ అయిపోయింది. మీరు అలా వెళ్తే అక్కడ మిషన్ చర్చ్ అని ఉంటుంది. అది కేరీ గారి తాలూకా ఫస్ట్ ఇల్లు, ఫస్ట్ ఆరాధనా స్థలం. అదే 3 సేవకులు అందరూ ఉండేవారు. బాప్తిసం దాని ఎదురుగా ఒక సిలువు కనబడుతుంది అన్న. ఆయన వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల పరిచర్లో ఒకే ఒక వ్యక్తి రక్షించబడతారు. ఆయన పేరు కృష్ణపాల్. ఆయన సామాజికంగా వెనకబడిన వర్గానికి చెందిన ఆయన యేసుప్రభు నమ్మాడని తెలవగానే మొత్తం ప్రజలందరూ కేరీ మీదకి రివర్స్ అయిపోయి ఆయన కూడా చంపడానికి సిద్ధపడితే అప్పుడు డెన్మార్క్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇచ్చింది వాళ్ళకి. ఆయన మొదట ఇచ్చిన బాప్తిసానికి అక్కడ సాదృశ్యంగా ఒక సిలువ ఉంటుంది అక్కడ. అందుకనే మాకు ప్రతిసారి ఈస్టర్ ఆరాధన, పునరుద్ధార ఆరాధన అక్కడే జరుగుతుంది. విలియం కేరీ జీవిత చరిత్ర అసలు మొత్తానికి ఎంతమంది బాప్తిసం ఇప్పించారు ఆయన ఇచ్చారు? ఆయన బాప్తిసాల కోసం అంత అవగాహన లేదు మాకు. సుమారు చాలామంది మార్చబడ్డారు కానీ కేరీ మెయిన్ ఫోకస్ అంతా సువార్థీకరణతో పాటు సామాజికంగా సంస్కరణ తీసుకురావాలి, సోషల్ రిఫార్మేషన్ తీసుకురావాలని దాని మీద ఆయన దృష్టి పెట్టి దానికి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అని ఆయన ఆలోచించి కష్టపడ్డారు. ఆయన 42 భాషల్లోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేశారు. ఆయన షెడ్యూల్ ప్రకారం తెల్లవారు 5 గంటలకు స్టార్ట్ అవుతుందంట, రాత్రి 11 వరకు కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాడు ఆయన. సమయాన్ని అంత బాగా సద్వినియోగపరచుకునే వ్యక్తి. ఆ ఇంట్లో ఉండేవారు. ఆ 3 ఇళ్ళల్లో ఉంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, సేవ కోసం చాలవని 3 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉండేవారు. విలియం కేరీ గారు, జోషువా మార్స్మెన్ గారు,
విలియం వార్డ్ గారు. ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఆ ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు సేవకులు వేరే వేరే ఇల్లులు కట్టుకుని ఉంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందని ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉంటూ కామన్గా వాళ్ళు ఫుడ్ అన్ని షేర్ చేసుకుంటూ డబ్బులు ఖర్చు తగ్గించుకుని ఆ మిగిలిన డబ్బులు సేవ కోసం వాడేవారు. ఎక్కువ పేదవాళ్ళకి పంచిపెట్టేవాళ్ళు, వాళ్ళ కోసం ఏం మిగిల్చుకోలేదు. ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ఉంటుంది, ఒకసారి జాషువా మార్స్మెన్ గారి కోసం ఒక అలిగేషన్ జరుగుతుంది, ఆయన తప్పుగా ఉంటున్నాడు, సేవ సరిగ్గా చేయట్లేదంటే కేరీ ఒక రిపోర్ట్ రాస్తుంది, ఏమని రాస్తాడంటే, నా మట్టుకి నేనైతే నేను తినే తిండి కట్టుకునే బట్టలు తప్ప నాకు ఇంకేమీ లేదు, అన్నీ దేవుని సేవ కోసం ఇచ్చాను, నాలాగే సహోదరుడు జాషువా మార్స్మెన్ కూడా ఉన్నాడు అని చెప్తారు. అంటే సేవకుల తాలూకు సమర్పణ ఆ పదాల్లో మనకి అర్థమవుతుంది. ఈ రోజున సాక్ష్యం చెప్పేది ఎక్కడ ఉంది, ఆడి గురించి ఈడు వీడియో పెట్టడం, ఈడి గురించి ఆడి వీడియో పెట్టడం, ఇదే అయిపోయింది. సేవలేదు, సువార్తలేదు అసలు పాస్టర్లకి. అంటే సౌత్లో నేను చెప్పేది, ఇక్కడ కాదు. ఏం తమ్ముడు, నువ్వేనా 2 మాటలు చెప్పు. అంతగా చెప్పడానికి ఏమైనా దగ్గర మా సీనియర్ అంటే సుధీర్ అయ్యగారు మొత్తం అంతా చెప్పారు. అంటే వాయిస్ కూడా సీనియర్ జూనియర్ లాగే ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే మెయిల్ బిల్డింగ్ అంటే దీనికోసం చెప్పాలని అయ్యారు. మొత్తం దీని ఫౌండేషన్ కిందన కూలెంట్లు ఉండేవండి. ఇప్పుడు కాలక్రమేణా అవి కూడా పోయి, అంటే ఇప్పుడు మనం వచ్చేటప్పుడు వేడిగా చెరొక్క ఉంటుంది, కానీ ఫిల్టర్ కిందన కూలింగ్ సిస్టమ్ పెట్టించారండి ఆ టైంలో. అవన్నీ అలాగా అవన్నీ ఇప్పుడు పని చేస్తుందా? లేదండి అయ్యారు, అవన్నీ పోయి. బిల్డింగ్ కిందన ఏమి ఉండదు, కానీ ఆ కూలెంట్లు ఫ్యాన్లు అవన్నీ బాగా పెట్టించారండి. అంటే ఆ టైంలో తీసుకురావడం చాలా గొప్పగానే భావిస్తామండి మేము. అన్నీ వాటర్ నుంచి పోకుండా వాటర్ని స్టోర్ చేసి దాన్ని రిఫార్మ్ అంటే కూలెంట్గా, అంటే లోన్ పైన ఉన్న బిల్డింగ్ ఇవన్నీ ఉన్నదండి. అవి ఉన్నాయి కదండి ఫంక్షన్లో వెంటిలేషన్ అక్కడి నుంచి. ఓకే, కాదు బయటతో పోల్చుకుంటే మీకు ఇక్కడ ఫీజులు తక్కువగా ఉంటాయా? అంటే ఫీజులు తక్కువ మొత్తం యూనిట్లు అంటే సిరంపూరే కదండి హెడ్. ఇది ఏది చెప్తే ఇంక అంతేనండి. మామూలు సిరంపూర్ పేపర్ ఏసీటీసీ కన్నా, అలాగే గురుకుల కన్నా ఇది ఎక్కడి నుంచి దగ్గర. మా చెప్పాలంటే దీని వెనకాల చేపలండి. విలియం కేరీ గారు ఇది కట్టిన తర్వాత చేపల వెనకాల ఉండేది. తర్వాత కాలక్రమేణా లైవ్ మ్యూజియం పెట్టిన తర్వాత పైన సిఎల్ఆర్సీ కింద మీటింగ్ పెడుతున్నారండి. అంటే ఎక్కువ జనాభా రావడం వల్ల. యాక్చువల్లీ ఇక్కడికి తెలుగు వాళ్ళు రావడం అంటే అన్న, మేము, ఇంకొక ముగ్గురు కొడితే తిప్పు కొడితే ముగ్గురు ఉంటామండి తెలుగు వాళ్ళు. కానీ ఈరోజు మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూసినా అయ్యగారు అని చెప్పడం చాలా గొప్ప ఉంది. అంతేనా? 15 నిమిషాలు ఉంటుంది వాళ్ళతో పాటు విషయాల కోసం ప్రార్థన చేయడానికి. అయ్యగారు పోదామా? మీకేమన్నా టైం అక్కడికి వెళ్ళాలి కదా మనం, పర్మిషన్ తీసుకుంటాం. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా, నీ ప్రేమే మధురం. మేదన కేరీ గారు ఉండేవారు, ప్రిన్సిపల్ గారు ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ లేరు, యాక్టింగ్ ప్రిన్సిపల్ ఉన్నారు. ప్రిన్సిపల్ అపాయింట్ అయితే అంటే కేరీ గారికి సక్సెసర్ లాగా, వారసుల్లాగా. కేరీ గారు ఫస్ట్ ప్రిన్సిపల్, తర్వాత అలాగ కంటిన్యూ అవుతుంది. ఇదండి ఇదే చేపలు. ఇందులో నేషనల్ మిషనరీ సొసైటీ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇందులో అప్పట్లో 1905లో నేషనల్ మిషనరీ సొసైటీ స్టార్ట్ అయింది ఇక్కడ. ఈ చేపలకి ఇంకా ముందు కనుక ఏం పేరు ఉండదా? ఓన్లీ చేపలు అంటారా? సిరంపూర్ కాలేజ్ చేపలు అంటే. ఇదిగోండి అన్న, ఇదే కేరీ హౌస్, అది చూసి వచ్చాం. ఇందులోనే విలియం కేరీ గారు ఉండేవారు. ఐకానిక్, ఆయన ఉన్నప్పుడే కట్టారు. ఇది చేపలు. పాస్టర్ గారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. సాతాను తంత్రములయమైపోవును, సాతాను తంత్రములయమైపోవును. హల్లెలూయా హల్లెలూయా
వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. నీ మనవిని ఆలకింతునని నీ యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమామయుడవయా నన్ను దాటిపోకుమయా. దావీదు తనయా నన్ను దాటిపోకయా, నలిగియున్నానయా. ఈ విలియం కేరీ యూనివర్సిటీ లేకపోతే సిరంపూర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఉన్న ప్రిన్సిపల్స్ అంతా వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్టు అదనమాట. డోర్స్ చూడండి, ఆ డోర్స్ ఖచ్చితంగా 15 అడుగులు ఉండేటట్టుంది సార్. దీని లోపల ఏముంటుంది? కాలేజేనా? ఆహా. ఓకే 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 ఓకే. ఆహా. అవును, ఐరన్ చూడండి కామన్. ఇవేగా మనకు బస్సుల్లో వేసేది. అయితే ఈ చెక్కతోటి తయారు చేశారు ఇవి. ఈ స్టార్టింగ్ స్టార్టింగ్ చెక్క చూసారు ఇది. అవునవునవును, ఇది ఐరన్ కాదు. అవునవును, 200 సంవత్సరాల క్రితం రాగి. అవును, అప్పట్లో ఇంకెంత నీట్గా ఉండేయో. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదులే. ఈ మెట్లు అక్కడి నుంచి ఇచ్చారు. అప్పటి నుంచి పనిచేస్తున్నాయి. అది ఆశ్చర్యకరం అసలు. దీంట్లో ఇదవుతుంది వచ్చి వస్తారండి, గ్రాడ్యుయేషన్ ఇస్తారు. అప్పుడు దీంట్లో ఇదవుతుంది. నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నాలోని చీకటి తొలగించి నీ వెలుగుతో నన్ను నింపితివే. పారవేసితి నా వస్త్రము నీతో నడిచేదనా ప్రభువా. దావీదు తనయా దయ చూపినావయా, స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా. పూజింతునేసయ్యా పూజార్హుడా. దావీదు తనయా దయ చూపినావయా, స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా. పూజింతునేసయ్యా పూజార్హుడా. దావీదు తనయా దయ చూపినావయా.
ఇదంతా కూడా విలియం కేరీ యూనివర్సిటీలో ఇది లైబ్రరీ. ఈ లైబ్రరీలో అసలు ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి. మరి అవి ఏంటంటే కూడా తెలియదు మనకి. కానీ ఇప్పుడు ఏదో రెనోవేషన్ చేస్తున్నారు, అందుకని అన్నీ ఇక్కడ స్టాక్ పెట్టారు. అప్పట్లో సేవకులు, గొప్ప గొప్ప దైవజనులు రాసిన పుస్తకాలు అన్నీ ఇక్కడ పెట్టారు. ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు వచ్చి ఎవరైనా చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు 1 hour 2 hours అట్లా. అద్భుతం. అది పైన కూడా ఉన్నాయి. అసలు వేలు కదా సార్, లక్షలే ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ బుక్స్. ఒక్కొక్క ర్యాక్లోనే 1000-2000 పుస్తకాలు ఉండేలాగా ఉన్నాయి. ఇంకా అట్లాంటి అన్ని హాళ్ళు, రూమ్లు. చూడండి, మన వాళ్ళు జీవితాంతం ఇంతుండే బైబిల్ని చదవలేకపోతున్నారు, మళ్ళీ పేరుకి సిగ్గు లేకుండా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. ఇవి చూడండి అసలు ఎంతెంత ఉన్నాయో. ఇలాంటివి కొన్ని లక్షల పుస్తకాలు, లక్షల బుక్స్ ఉన్నాయండి. ఇవన్నీ మరి అప్పట్లో మేధావులంతా చదివి పాపం భక్తులంతా ఇక్కడ పెట్టారు, వాళ్ళకి మాదిరికరంగా ఉండటానికి. అనేక మంది కూడా మాలాగే తయారవ్వాలని. కానీ వచ్చి చదివితే కదా, చదివితే ఉంటుంది విషయం, చదవకపోతే ఏముంటుంది. ఇదిగోండి, ఈ బ్రదరు ఇక్కడే బీకామో బిఎస్ చదువుతున్నాడంట. పాపం వీడియోలో కనపడటానికే భయపడుతుంది. అందుకే అందరు చూడండి, మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయే, వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్. ఓకే,
నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. ప్రైజ్ ద లార్డ్. ఇదిగోండి మన కలకత్తా ప్రాంతంలో విలియం కేరీ గారు ఫస్ట్ నివసించిన హౌసు ఇదే, ఫస్ట్ స్టార్ట్ చేసిన వర్షిప్ సెంటర్ కూడా ఇదే. ఇదిగోటి ఇక్కడ రాస్తుంది, ది ఫస్ట్ హోమ్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ ద సిరంపూర్ మిషనరీస్ కేరీ మర్షిమ్యాన్ అండ్ వార్డ్ ఫ్రమ్ 1800 అంట. దగ్గర 224 సంవత్సరాల క్రితమే క్రీస్తుని పరిచయం చేయడానికి ఇక్కడి దాకా వచ్చాడు ఆయన. అందరికీ పరిచయం చేసి అన్ని భాషల్లో కూడా తర్జుమా చేసి మనకందరికీ బైబిల్ని ఇచ్చిన మహా గొప్ప పర్సన్. ఆయన గురించి చెప్పడానికి చాలా ఉంది, తర్వాత చెప్తాను. ఆయన ఇక్కడ ఉన్నంత కాలం కూడా ఒక్కరికే బాప్తిస్మం ఇచ్చారంట. ఆ ఎదురుగా నదిలో అక్కడ గుర్తుగా ఒక క్రాస్ పెట్టారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయారు యూనివర్సిటీ దగ్గరికి. ఓన్లీ एक मिनट. ఇదిగోండి ఈ ప్రాంతంలోనే ఆ నదిలో బాప్తిస్మం ఇచ్చారు, అందుకని అక్కడ గుర్తుగా సిలువ పెట్టారు. క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ 3 ఆరాధనలు ఇక్కడే జరుగుతాయంట. అప్పుడంతా బాగా చేసి ఇక్కడ కూర్చునిలాగున్నారు. ఇది ఆయన హౌసు, ఆయన చర్చ్. ఆయన బాప్తిస్మం ఇచ్చిందేమో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వెనకాల ఉండే క్రాసు. ఇక్కడ 224 సంవత్సరాలు అయింది. 1800లో కట్టబడింది ఇది. దీని తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఇది మ్యాటర్. సారాంశము సత్యము గ్రహించిన
ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇదిగోండి మనం ఉన్నాం విలియం కేరీ సమాధి దగ్గర. ఈ సమాధికి ఒక ప్రత్యేకత ఉంది. మనోళ్ళు 100 మంది ఉండే సంఘంలో ఒక్కరిని కూడా శిష్యుల్ని తయారు చేసి శిష్యుల్ని బయటికి సువార్త కోసం పంపించరు. ఎందుకు అంటే నార్త్ ఇండియాలో కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడన్నా వేరే చోట ప్రమాదకరంగా అందరిని కొట్టేస్తారు, చంపేస్తారని భయపడి పంపించట్లేదు. ఆయన ఎక్కడో దేశం కానీ దేశం, మాట కానీ మాట, తిండి కానీ తిండి, ఇక్కడికి వచ్చి పాపం మన కోసం అన్ని భాషల్లో దగ్గర 44 భాషల్లో తర్జుమాన్ చేసి బైబిల్ని మనందరికీ కూడా ఇచ్చాడు. అందులో కూడా అప్పట్లో బ్రాహ్మణ్స్ని తీసుకొచ్చి ట్రాన్స్లేట్ చేయించి భాష తర్జుమా చేయించి మనందరికీ కూడా బైబిల్ని ఇచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తి, మహానేత. ఆయన సమాజం చూడటానికి కూడా ఒక ధన్యత ఉండాలి. ఈరోజు ఆ ధన్యత దేవుడు దయచేశాడు. ఎందుకంటే వాళ్ళు మనకి మాదిరికరం అన్నమాట. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, పాపం భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, అన్నీ తయారు చేసినవన్నీ కాలిపోయినాయి, అయినా కూడా లెక్క చేయకుండా పోరాడి అందరి చేతిలో బైబిల్ పెట్టి చనిపోయాడు. ఆయన సమాధి చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఎవరన్నా ఒక 10 ఎకరాల పొలం ఉండేవాళ్ళు చనిపోతేనే పెద్ద ఆర్భాటంగా చాలా కట్టేస్తారు. ఈ ప్రపంచానికి మాదిరికరం ఆయన. మొట్టమొదటిగా సేవింగ్ బ్యాంక్ స్టార్ట్ చేసింది ఆయనే. మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ ఇండియాకి తీసుకొచ్చింది ఆయనే. మొట్టమొదటిగా మనందరి చేతుల్లో బైబిల్ ఉందంటే ఆయనే. ఆడపిల్లలు మొట్టమొదటిగా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఈరోజున ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆయనే అనమాట. ఆ గొప్ప నేత సమాధి చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇదంతా కూడా మన క్రైస్తవులకి మాదిరికరం. ఇంకా వీళ్ళందరికీ కూడా భక్తులు వాళ్ళ పేర్లు తెలియదు. వీళ్ళందరూ కూడా ఈ శ్రీరాంపూర్ కాలేజ్ యూనివర్సిటీలో పరిచర్య చేసిన వాళ్ళ ఇదన్నమాట. ఈ సమాధులన్నీ కూడా ఈ బరియల్ గ్రౌండ్ విలియం కేరీ గారికి సంబంధించిన బరియల్ గ్రౌండ్. ఆయన సమాధి ఇది. ఇంకా వాళ్ళ వైఫ్ పిల్లలది మరి ఎక్కడుందో తెలీదు. ఇక్కడ గైడ్ లేడు యాక్చువల్గా, అక్కడైతే చెప్పారు అందరూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. జీవిత పయనం సాగుచున్నది, ఆయుష్కాలం తరుగుచున్నది. జీవిత పయనం సాగుచున్నది, ఆయుష్కాలం తరుగుచున్నది. నీ నావలో యేసు ఉంటే చాలు, నీ నావలో యేసు ఉంటే చాలు, ఆ యేసే నిన్ను నడిపించును. ఇదిగోండి మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా సమాధుల తోట. విలియం కేరీ గారి పరిచర్యలో ఎవరైతే మిషనరీలుగా పనిచేశారో ఆ మిషనరీసు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఎవరు చనిపోయినా కూడా నేరుగా అక్కడ చర్చి దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు ఒక కూడిక జరిపించుకొని సమాధి కార్యక్రమం ఇక్కడ జరిపించుకొని, అంటే ప్రార్థన జరిపించుకొని ఆ తర్వాత తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. సౌండ్ వస్తుంది ఉంది, ఇక్కడ విషయం ఉంది ఏదో. అంటే గోల్కొండలో కూడా ఇలాగే ఉంటుంది అక్కడ హైదరాబాద్లో. అప్పట్లో ఏమి టెక్నాలజీ వాడారో తెలియదు కానీ సేమ్ మనకి హైదరాబాద్లో గోల్కొండ ఎంట్రన్స్లో ఉండేటప్పుడు ఇట్లాంటి టోమ్ ఏదైతే ఉంటుందో ఆ టోమ్ దగ్గర ఇలా సౌండ్ చేసి వస్తుంది. చాలా బాగుంది, రీసౌండ్ బాగా వస్తుంది. అక్కడికి రావట్లేదు, ఇక్కడ దాకా వస్తుంది. సో మొత్తానికి అది డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు ప్రార్థన జరిపించిన తర్వాత ఇక్కడ పాతి పెట్టేవాళ్ళు. చాలా సింపుల్గా అప్పట్లో మిషనరీస్ అంతా కూడా అలా పనిచేశారు. మనకు ఒక మాదిరికరం. మనమేమో చనిపోయినప్పుడు ఏదో ఆర్భాటంగా ఉంటాం, చనిపోతే ఇక్కడ కన్ను మూస్తే 2 అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, మనం కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. అది వినపడుతుందా? మరి దీన్ని ఎవరన్నా కనిపెట్టారంటారా, మనమే కనిపెట్టామంటారా? అంటే రీసౌండ్ వస్తుంది మాట్లాడితే, అందుకని ఏంటా అని. అంటే మేబీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మైక్ మాట్లాడితే ఆ టైంలో బాగోదని వీళ్ళు ఇక్కడ మాట్లాడితే అందరికి వినపడేలా పెట్టుకున్నట్టున్నారు. దాంట్లో ఆ గోడలోనే ఉంటుంది సార్ ఆ కట్టుబడిలో అప్పట్లో. అవును, అలా ఖచ్చితంగా ఏదో ఉంది. ఆ గైడ్ని అడిగితే చెప్తారేమో వాళ్ళు.
సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు, దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి విలియం కేరీ గారి ఇల్లు, ఆఫీసు, చర్చ్, మ్యూజియం, ఆయన సమాధి కూడా అన్ని క్షేమంగా చూసుకొని మళ్ళీ పాస్టర్ గారింటికి బయలుదేరాము. ఇది హూగ్లీ రివర్. ఈ రివర్లోనే విలియం కేరీ గారు బాప్తిజం ఇచ్చేవారు. అయితే ఇక్కడ బ్రిడ్జ్ లేదు ఇప్పటికీ కూడా. ఈ సిరంపూర్ నుంచి బెరక్పూర్ వరకు కూడా పడవలోనే మనం వెళ్ళి క్రాస్ చేయాలి. ఆ తర్వాత ఆటో ఎక్కేసి, అంటే కారు పాస్టర్ గారు ఇంటి దగ్గర పెట్టాం కనుక ఆ తర్వాత బోట్ దిగిన తర్వాత ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది. సో మీరంతా కూడా ప్రార్థించండి ప్రయాణం కోసం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా.
ప్రీతిలో నిన్ను బాధించుచున్నానయ్యా నీ కృపతో క్షమించుమయ్యా నీ దయతో కాయుమయ్యా నీ కృపతో క్షమించుమయ్యా నీ దయతో కాయుమయ్యా నీ ప్రేమే మధురం నీ కృపయే నాకాధారం నీ ప్రేమే మధురం నీ కృపయే నాకాధారం యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఎన్నో మారులు నిన్ను దుఃఖపరిచానయ్యా విడువక నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా ఎన్నో మారులు నిన్ను దుఃఖపరిచానయ్యా విడువక నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మేము ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ప్రభా నాయన, కేవలం మీ కృపను బట్టి ప్రభా, మీ ప్రేమను బట్టి ప్రభా ఇక్కడ కలుసుకున్నామయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలోనైనా పాస్టర్ గారి ఇంట్లో భోజనం చేస్తుండే ప్రభా, మాకు వింతైన భోజనాలు వండి పెట్టారు ప్రభా నాయన. ఈ ఇంటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. లేని వారిని మీరు దీవించండి, ఎందుకంటే మంచి భోజనాన్ని మీరు ఇవ్వండి ప్రభా. తినుచుండగా మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతని మీరు దయచేయండి. ఈ ఇంటిలోనైనా ఇది మొదలుకొని ఎప్పుడు కూడా లేమి లేకుండా ప్రభా అనేక మందికి ఇట్లాగనే పెట్టే బిడ్డలుగా మీరు ఉంచినందుకే మీకు స్తోత్రాలు. ఇంకనూ ఉంచండి ప్రభా. మీ రాకడ కొరకైనా సాక్షిగా నిలబడలాగానే ఈ సంఘాన్ని, ఈ కుటుంబాన్ని మీరు ఎత్తుపట్టుకోమని యేసు నామంలో ఈ ఇల్లు ఆశీర్వదించబడును గాక, యేసు నామంలో ఈ మినిస్ట్రీ దీవించబడును గాక. యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఏమైనా తాగేస్తాం సార్. అసలు ఏం సార్ మీరు చెప్పకుండానే ఎన్ని చేస్తే ఇంక చెప్పిన తర్వాత ఎన్ని చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. మొత్తానికి కలకత్తా వచ్చినా కూడా మునగాకి మాత్రం బాలేదు. పాస్టర్ గారు మాకు చెప్పకుండా అద్భుతమైన భోజనాలు, అసలు ఆంధ్రాలో చూసినా ఇక్కడ చూస్తున్నాం కలకత్తాలో. ఇదేమో బాటా ఫిష్ అంట, కలకత్తా ఫేమస్. ఇదేమో మునగాకు, ఇదేమో కాకరకాయ వేపుడు, ఇదేమో చేపల కూర, ఇదేమో బెండకాయ కూర, ఇదేమో బచ్చల కూర, ఇదేమో వంకాయ బజ్జీ, ఇదేమో చేప తలకాయలు వేసి పప్పు చేశారంట. ఇదైతే జీవితంలో ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము. ఇదేమో రసము, ఇదేమో కచ్చు బెంగాలీ, ఇది ఒక కచ్చు అంట, ఏదో బెంగాలీ టైప్ కూర, సలాడు. ఇంకేంటి ఇంతకంటే ఏం కావాలి మానవుడికి? ఒక్క కూర అయితే చాలు. ఓకే, మీరంతా ప్రార్థన చేయండి, ఇంకా మీకు అనేక విషయాలు పూర్తిగా చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట మరొకసారి వందనాలు. దయచేసి అందరూ గమనించండి, ఈ వీడియో యొక్క లింకుని మీ అందరూ కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, అనేక మందికి పంపించండి. ఎందుకు అనగా ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి విలియం కేరీ గారు మన కోసం, మన రక్షణార్థం కోసం ఆయన ఇక్కడికి వచ్చి మన భారతదేశ భూమి మీద అడుగుపెట్టి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు. పాపం భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశారు, అన్నీ ప్రింట్ చేసిన తర్వాత మొత్తం కాలిపోయినాయి. అయినా కూడా మళ్ళీ 44 భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి మనందరికీ అందించారు. ఆడపిల్లలు చదువుకోవడానికి కృషి చేశారు. సతీ సగమనాన్ని పూర్తిగా నిషేధించారు, నిర్మూలించడానికి ఆయనే ఒక సపోర్ట్గా నిలబడ్డారు. మనకి సేవింగ్ బ్యాంక్స్ పెట్టారు. ఇంకా చాలా కార్యక్రమాలు చెప్పలేనివన్నీ కూడా ఆయన చేశారు. ఈ సమాజానికి ఆయన మేలు ఎంతో ఉంది. అందుకని నా కృతజ్ఞతగా ఈ విషయాన్ని మతోన్మాదులకు కూడా మీరు చేరవేయండి, అనేక మంది తెలుసుకుంటారు. మీరు కూడా కలకత్తా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సిరంపూర్ యూనివర్సిటీని, విలియం కేరీ గారి హౌస్ని, చర్చ్ని మీరు తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.